ఆన్ చేసినా. నమస్తే సార్, నా పేరు చెరుకూరు నాగేశ్వరరావు. నేను నవీసా ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో నేను ఎంప్లాయీ చేస్తున్నాను సార్. ఈరోజు కారంపూడి దగ్గర ఉన్న అయ్యన్నపాలెం అనే గ్రామంలో దీంట్లో మంది ఇక్కడ ఏదైతే 100 ఎకరాలు ఇక్కడ వెరచందనం ఫామ్ ల్యాండ్స్ ఉందండి. మా ఫామ్ ల్యాండ్స్కి ఈరోజు విజిట్ చేయడం జరిగింది సార్. చూడండి సార్, ఇవి వచ్చే వరకు 14 నెలల మొక్కలండి సార్. ప్రతి ఒక్కరు కూడా మీరు ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవడానికి చాలామంది మీకు వచ్చి చెప్పినప్పుడు సార్ ఆలోచించుకొని చెప్తులేదు సార్, మా ఇంట్లో వాళ్ళని కనుక్కుంటా సార్. ఇంట్లో వాళ్ళని కనుక్కోవాలి సార్ ఖచ్చితంగా. ఎందుకంటే అండి, ఇంట్లో డిసిషన్ తీసుకునేది ఇంట్లో అంటే భార్యాభర్తలు డిసిషన్ తీసుకోవాలి సార్. ఎవరో ఇంటి అమ్మటోళ్ళు పక్కన వాళ్ళకి అడిగి పోయి సార్ ఎర్రచందనం మీద ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు సార్, పెట్టుకోకూడదా అని మీరు అడగంలోనే వాళ్ళు ఏం చెప్తారు సార్? ఎర్రచందనం అంతా స్మగ్గుళ్ళు, నీకెందుకురా బాబు, వద్దు లేనిపోంది 1 ఎకరం పొలం కొనుక్కో అని చెప్పేవాడే కానీ చెడదంగేవాడే కానీ నువ్వు బాగుపడితే అతనికి వేసే కదా, నువ్వు కోటీశ్వరుడు అవుతావు అని. అది లీగల్ అని తెలుసు వాళ్ళకి, కానీ అయినా కానీ నీ మైండ్ డైవర్ట్ చేయడానికి అది ఇల్లీగల్ అని చెప్తున్నారు. దాంట్లో మీరు పడిపోయి ఎక్కడో ఆగిపోతున్నారు సార్. అలా ఉండమాకండి సార్. మీరు మా డాక్యుమెంట్ చూసుకోండి, మా డెవలప్మెంట్ చూడండి. మేము చెప్పేది ఏదైతే ఉందో మేము చెప్పిందే చేస్తాం సార్. చూడండి సార్, ఇది వచ్చేవరకు 100 ఎకరాలు అండి ల్యాండ్. ఇది 100 ఎకరాల ల్యాండ్ కూడా ఒక రోజులో 1 గంటలో అయిపోయిందండి. అంటే మన ఎన్ఎస్పి కంపెనీ ఏదైతే చెబుతుందో అదే చేస్తుందండి. మనం 22 సెంట్లు, అర ఎకరా, ఎకరా ఇలా ఇస్తాం సార్. 22 సెంట్లకు గాను 100 మొక్కలు ఇస్తామండి. అర ఎకరానికి గాను 210 మొక్కలు ఇస్తాం సార్. ఎకరానికి 420 మొక్కలు ఇస్తామండి. కానీ ఈ 22 సెంట్లు వచ్చేవరకు సార్ కాస్ట్ వచ్చే వరకు గజం 795 రూపాయలకి ఇస్తున్నామండి. అర ఎకరం 22 సెంట్లు వచ్చే వరకు 8.5 లక్షలు అవుతుందండి. అర ఎకరం వచ్చేవరకు 16 లక్షలు అవుతుంది. ఎకరం వచ్చేవరకు 32 లక్షలు అవుతుంది సార్. 22 సెంట్లకు గాను నువ్వు పెట్టి 8.5 లక్షలకి 10 నుంచి 12 సంవత్సరాలలో మీకు తక్కువలో తక్కువ 90 లక్షల నుంచి ₹1 కోటి వస్తుందండి. ఇది 10 నుంచి 12 సంవత్సరాలు మెయింటెనెన్స్ కూడా మేమే చేస్తాం సార్ అనేది నోటి మాటతో చెప్పడం కానండి, ఏదో నోటరీ చేసి ఒక స్టాంపు ₹10 స్టాంప్ మీద నోటరీ చేసి ఇవ్వటం కాదు సార్. 10 నుంచి 12 సంవత్సరాలు మాదే మెయింటెనెన్స్ అనే మెయింటెనెన్స్ అగ్రిమెంట్ కూడా సబ్ రిజిస్ట్రార్ యాప్స్లో రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చే ఏకైక సంస్థ ఏదైనా ఉందంటే ఒక నవీసాయికే సాధ్యమైంది సార్ అది. అలాగే సాయిల్ టెస్ట్ ఇస్తామండి. దాంతోపాటు ప్రతి మొక్కకి ₹300 గవర్నమెంట్కి చలానా కట్టి ఆ స్టాంపు కూడా సబ్ రిజిస్ట్రార్ యాప్స్లో రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వటం జరుగుతుంది సార్. తర్వాత 100 రోజులలో మీ ఇంటికి పట్టాదారు పాస్ పుస్తకం 1B ఏసీ అడంగులు రావటం అవుతుందండి. మీరు రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఒక ½ అన్ అవర్లో చూసుకోండి సార్. మీరు ఈసీ తీయించుకున్నా కానీ వెర్రచందనం మొక్కలతో కూడిన భూమిని వస్తుంది. ఒకసారి ప్రతి ఒక్కరు కూడా చూడండి సార్. డెవలప్మెంట్ చూడండి, మా డాక్యుమెంట్ చూడండి. ప్రతి ఒక్కరు కూడా ఎవరో ఏదో చెప్పారని ఆగిపోవద్దండి. మా ఇంటి అమ్మటోడు ఎలా చెప్పిండు, పొల్లయ్య చెప్పిండు, దాంట్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోకూడదు, ఇంటి పెట్టుబడి పెట్టుకుంటే నువ్వు చెడిపోతారు చెప్పేవాళ్ళే కానీ సార్. నువ్వు దాంట్లో ఎర్రచందనంలో పెట్టుబడి పెట్టుకుంటే నువ్వు కోటీశ్వరుడు అవుతావు. నువ్వు పోయి ఎర్రచందనంలో పెట్టుబడి పెట్టుకోరా. మనం ఎన్నాళ్ళుండే ఎట్నే ఉంటున్నావు, మన పిల్లలన్నా బాగుండాలా. పోయి నీ కాడ కాస్త కోస్త డబ్బులు ఉన్నాయి, నువ్వు పోయి దాంట్లో పెట్టుబడి పెట్టు, నీ పిల్లగాలను కోటీశ్వరుడు చేయరని చెప్పేవాడు ఎవరు లేడండి ప్రపంచంలో. ఎవడైనా చెడిపోమని చూసుకొని బాగుపడమని ఎవరు చెప్పరు సార్. అందుకనే మేము మీ ఇళ్ళ కాడికి వచ్చినప్పుడు, మీ షాపుల కాడికి వచ్చినప్పుడు మీకు చెప్పినప్పుడు సార్ 1-2 సార్లు వీళ్ళు ఎందుకు వస్తారు మన కాడికి, ఒక్కసారి విజిట్ చేద్దాం, ఒక్కసారి వాళ్ళ డాక్యుమెంట్ చూద్దాం, ఒక్కసారి వాళ్ళ డెవలప్మెంట్ చూద్దాం. అంతా మనకు నచ్చిందంటే మనం పెట్టుబడి పెట్టుకుందామని ఆలోచనతో ముందుకు రండి సార్. అలా కాకుండా మీరు ఇంటికాడ నుండి ఏయో అధిగమించిన క్వశ్చన్లు వేసి దానివల్ల మీరు ఆగిపోవడం తప్పితే దీంట్లో ఎవరికి వచ్చేది ఉండదండి. ఎప్పుడైనా మేలుకోండి సార్. నవీసా ప్రాజెక్ట్ అంటే నమ్మకం, నాణ్యత, ఈ రెండండి. ఇచ్చిన మాట ఏదైతే ఉందో ఆ మాట నిలబడి సార్. ఏదైతే ఫ్యాక్టరీ హైదరాబాద్లో ఇండస్ట్రీ పెడదామని చెప్పిందో కంపెనీ ఆల్రెడీ ఇండస్ట్రీ పెట్టినాం సార్. రా మెటీరియల్ కూడా ఒక 80 సీట్లు కొనకరావడం జరిగింది. హైదరాబాద్ సౌటప్పల్లో మన ఫ్యాక్టరీ ఉంటుందండి, మన ఇండస్ట్రీ ఉంటుంది. మీరు ఏదైనా చూడాలనుకుంటే లైవ్లో చూసుకోవచ్చు సార్. వెళ్ళి పంతంగి టోల్ గేట్ నుంచి ఒక 100 మీటర్ల డిస్టెన్స్లో ఉంటుంది సార్. రా మెటీరియల్ కూడా మనమే కొంటామండి. ప్రపంచంలో ఎవరు కొనేవాళ్ళు లేరు, దీన్ని నమ్మేవాళ్ళు లేరని ఎవరో చెప్పి ఆ మాటలో ఆగిపోతారు సార్. మనమే కొంటాం సార్. మరి మనమే కొనుక్కొచ్చాం కదా, మనం ఇండస్ట్రీ పెట్టాం కదా. ప్రపంచంలో ఎవరికి లేని లైసెన్స్లేని మనకే ఉండే సార్. ఇంటర్నేషనల్ వేడిగా ఎక్స్పోర్ట్ చేసుకుని ట్రయల్ లైసెన్స్ ఉంది మనకి. బయ్యర్ ఉంది సార్, మన బయ్యర్ లైసెన్స్ ఉంది. ఇండస్ట్రీ పెట్టుకోవడానికి ఇండస్ట్రీ లైసెన్స్ వచ్చింది. దాంతోపాటు వుడ్ బేసిన్స్ లైసెన్స్ వచ్చింది. మరి పోతే మనం ఏ దేశం అయినా కానీ వాళ్ళు ఏదో ప్రోడక్ట్ తయారు చేయాల్సిందే కదా సార్. ఆ ప్రోడక్ట్ మనం ఎందుకు తయారు చేయకూడదు అనే కాన్సెప్ట్ తోటి మనం ఇండస్ట్రీ పెట్టి రా మెటీరియల్ కొని రేపు మార్చిలో కూడా 200 రకాల ప్రోడక్టు
ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ చేయడం జరుగుతుందండి. ఏదైతే ఎన్ఎస్పి చెప్పిందే చేస్తా సార్, ఆ మాట కట్టుబడి ఉంటుంది. ఎవరు దేంట్లో సందేశించొద్దండి. ప్రతి ఒక్కరూ చిన్న పెద్ద అనేది లేకుండా ఎవరు స్తోమత తగ్గట్టు వాళ్ళు దీంట్లో పెట్టుబడి పెట్టుకొని మీరు ప్రతి ఒక్కరు మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు చూపించిన వాళ్ళు అవుతారు సార్. ఇంతటితో ఎవరు ఆగొద్దు, ప్రతి ఒక్కరు వచ్చి పెట్టుబడులు పెట్టుకుంటారని మనస్ఫూర్తిగా ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై ఎన్ఎస్వి, జై గ్రో రిచ్.